చేసినటువంటి ధనవంతులకు, కోటేశ్వరులకు, మన బాబు గారికి ఈ ధనవంతుడు ప్రత్యేక కృతజ్ఞతలు చెప్తున్నారు. ఇప్పుడు రావటం ఇది 3వ క్లాస్. నేను ఫస్ట్ ఫిబ్రవరిలో 28 అప్పుడు ఎట్లా వచ్చానంటే చాలా ఆకలితో వచ్చాను. అప్పటి నుంచి వచ్చి అప్పుడు స్టార్ట్ అయిన 18 ఫస్ట్ క్లాస్కి వచ్చాను. అప్పుడు కొంచెం ఇబ్బందుల్లో ఉన్నాను. మళ్ళీ రాంగ్ ఒగో స్టెప్ ఎక్కుంటూ ఇప్పుడు ఒక స్థాయిలో నిలబడినాను. మొన్నే డీసెంట్గా నేను ఒక పొలం తీసుకున్నాను. ఆ పొలంలో మిర్చి వేసాను. ఏది బ్యాడీ మిర్చి ఎక్స్పోర్ట్ పోతుంది. అది ఆ మిర్చి వేసింటే ఆ మిర్చి వేసినప్పటి నుంచి గురువుగారు ఒక వీడియోలో చెప్పినారు రైతు గురించి. గురువుగారు ఏ విధంగా చెప్పింటే నేను అదే విధంగా చేనులో కూర్చొని అప్రమేషన్ చేశాను. మిర్చి అంతా అయిపోయింది, రాసుకేసినాను. మార్కెట్కి పోవాలా, పోయినాను మార్కెట్లో కూర్చున్నాను. ఆ రోజు మార్కెట్ 1,70,000 మిర్చి బస్తాలు వస్తున్నాయి బ్యాడీలో. అంతా రైతులు, నాతోటి రైతులంతా ఏం జరుగుతుందో ఏం కొత్త ఇట్లే ఉన్నారు. నేను మాత్రం నిండే నాది నెంబర్ వన్గా వస్తుంది, నాదే ఫస్ట్ నెంబర్ 2, నెంబర్ 1 నేనే అనుకొని అన్ని బస్తాల కంటే నా మిర్చి బస్తానే ఎక్కువ పోవాలని నేను అప్రమేషన్ చేసుకున్నా. 3-6 నేను అప్రమేషన్ మామూలుగా వాడుతుంటాను. నేను అప్రమేషన్ చేసుకుని పోయినా. ఆ అప్రమేషన్ నేను చేశాను, నా భార్య చేసింది, నా కొడుకు చేసినాడు. ఒకే అప్రమేషన్, ఒకరు తెలుగుంటే ఒకరు, ముగ్గురు మేము ఒకే అప్రమేషన్ చేసినాము. ముగ్గురు చేసాము. పోయినాను, బస్తాలు వేసాను. మిగతా రైతులు ఏమంటున్నారంటే ఏం కొత్త నువ్వేమరా ఎప్పుడు ఇట్లే ఉండు, బాగా కేర్ఫుల్గా ఉంటావు, మేము ఎట్లా టెన్షన్ పడుతున్నాం, ఎట్లా ఏం కదా అన్నాడు. నాకు విశ్వమని బాబు గారు ఉన్నారు, నాకు రేటు భారీగా వస్తుంది, నాకు కరెక్ట్గా వస్తుంది అని చెప్పి మాట్లాడినాను. 6 గంటలకి టెండర్ ఫార్మ్ వచ్చా. నేనేమనుకున్నా, నేనే నెంబర్ 1 అనుకున్నా. నెంబర్ 1గా వచ్చేసింది నా మిర్చి పంట. ఒక్క కింటా వచ్చేసి 40,000 పోయిందండి. ఒక్క కింటా 40,000. పర్లేదు చెప్పు, చూపించలేదు చెప్పు. ఈ విధంగా కాసింది. ఓకే, బలంగా కాసినది నీకేమైనా రైతు పంట దుగ్గు లేపేసింది పంట, బలమైన పంట కాసినది. 2 ఎకరాలు వేసాను. ఎకరాకు 10 క్వింటాలు, 21 క్వింటా వచ్చింది. కింటా 40,000తో అమ్ముకొచ్చాను. ఆ 40,000 తీసుకొని వచ్చి వాళ్ళు కొంచెం కొట్టి బాగా ఇప్పుడు ఒక స్థాయిలో వాళ్ళు కొంచెం వీళ్ళు కొంచెం ఇచ్చేసి మిగతా సొమ్ము పట్టుకొని ఇక్కడ వచ్చే ముందుగా ఒక అప్రమేషన్ చేశాను. నేను విశ్వమన్ బాబుకి క్లాసుకు పోయే లోపల మా ఇంటి పక్కలో ఒక 2 సెంట్ల స్థలం ఉంది, కంపల్సరీ నాకు కానీ తేయాలి విశ్వమా అని చెప్పాను. అదే అన్నాను, అప్రమేషన్ చేసుకున్నాను. ఎంతమందో పోటీ వచ్చారు. చాలామంది ఫ్లాట్ అంటే పోటీ కదండి, చాలామంది వచ్చారు. ఆయన నమ్మలే, మళ్ళీ ఆయనే పిల్లంపించి బాబు నీ ఇంటి పక్కలో ఉంది, నువ్వే తీసుకో. నేనేమనుకున్నాను, నాకు తక్కువ రేటుకే రావాలనుకున్నాను. తక్కువ రేటుకే వచ్చింది. ఎంతోమంది పోటీకి వచ్చారు. పోటీకి వచ్చినా నా మనసులో ఈయన అనుకున్నా ఎంతమంది పోటీ వచ్చినా విశ్వమా ఇది నాకే రావాలి, ఎవరికి పోకూడదు, తక్కువ రేట్లో రావాలి అని అప్రమేషన్ చేసుకున్నాను. నేను మనసంగా పోయి ఇంట్లో కూర్చున్నా, మాటని పిల్లంపించినారు. ఇంతైతే నాకు కుదరదప్ప, నాకు చాలా ఇబ్బంది అవుతుంది, నీకు అంతటి ఒక రకంగా చూసుకొని చెప్పిన. సర్లే నీకు ఇచ్చేయాలని పోటీకి వచ్చారు. పోటీ వచ్చి లాస్ట్కి పోయి ఇంక సాయంకాలం మా ఇంటి తాకి వచ్చారు వాళ్ళు. ఎంత ఇస్తావు నువ్వు? ఇంత ఇస్తావా లేదా తీసుకుపట్టు అప్పుడు అగ్రిమెంట్ రాపించి ఫ్లాట్ తీసుకొని క్లాస్కి వచ్చేసాను. ఇంకోటి ఎలా జరిగిందంటే, నా కొడుకు విషయం ఉన్నాడు చూడండి. ఇప్పుడే నా కొడుకు 10th క్లాస్ పాస్ అయ్యాడు, డిప్లొమా ఎగ్జామ్స్ రాపించాను. నా కొడుకుని అప్రమేషన్ చేశాడు. డిప్లొమాలో మంచి ర్యాంక్ వచ్చింది. నేనేమనుకున్నాను, నాకు గవర్నమెంట్ నెంబర్ 1 కాలేజీలో, నాకు ఈ దగ్గరలో ఉండే కాలేజీలో నెంబర్ 1 కాలేజీలో నా కొడుకు సీట్ రావాలని నేను అప్రమేషన్ చేసుకున్నాను. అప్రమేషన్ చేసుకున్నాను. ఇక్కడ 50 కాలేజీలు అప్రమేషన్ పెట్టినాను. అప్రమేషన్ పెట్టింటే లాస్ట్కి అనంతపూర్లో జేఎన్టీ కాలేజ్ నెంబర్ 1 కదండి. అవునా కదా సార్? అవును కదా. 50 కాలేజీలు పెట్టి లాస్ట్లో జేఎన్టీ కాలేజ్ అని పెట్టినాను. ఈ మిగతా 5 కట్టి కరెక్ట్ జేఎన్టీ కాలేజ్లో వచ్చింది. ఇప్పుడు జేఎన్టీ కాలేజ్లో జాయిన్ అయ్యాను. మా అబ్బాయి వచ్చానండి. చెప్పా జేఎన్టీ కాలేజీలో జాయిన్ అయ్యాక నా కొడుకు విలేజ్లో కదా చదివేది, తెలుగు మీడియం.
డాడీ ఇంగ్లీష్లో నాకు అర్థం కాదు ఎట్లా ఏం కథ అని. ఎందుకు భయపడుతున్నారు నువ్వు, ఫస్ట్ గురువు గారిని తెలుసుకో, అఫర్మేషన్ చేయి అని చెప్పి. ఏమైనా అఫర్మేషన్ చేయాలి డాడీ అని మా వాడు నన్ను అడిగాడు. ఏమైనా అఫర్మేషన్ చేస్తావు, నువ్వు కాలేజీలోకి ఫస్ట్ పోతేనే నాకు మంచి ఫస్ట్ ఫ్రెండ్ 5 మంది ఫ్రెండ్స్ మంచోళ్ళు కావాలి, సుమాని కోరుకో అని చెప్పాను. 5 మంది కోరుకున్నాడు. మళ్ళీ ఒకసారి ఫోన్ చేసి డాడీ నాకు ఇది నేను తెలుగు మీడియం, నాకు ఇంగ్లీష్ మీడియం అర్థం కాదు డాడీ అని చెప్పాడు. కొన్నాళ్ళు తట్టుకోరా అర్థమవుతుంది, నీకు ఏది అర్థం కాదు అంత ఇంగ్లీషే నీకు బాగా చదివేకొస్తుంది, బాగా చదువుకో అని చెప్పినాను. రాంగ చదువుకుంటూ వచ్చాడు. వాడు ఇంకోసారి ఏం చెప్పినాడంటే సబ్జెక్ట్ నాకు అర్థం కాలేదంటే సబ్జెక్ట్ అర్థమయ్యేటట్లా సబ్జెక్టు నాకు అర్థం కాలేదు డాడీ, నాకు ప్రతి ఒక్క సబ్జెక్ట్ అర్థం కాలేదంటే అఫర్మేషన్ చేయరా అని చెప్పు. నాకు ఏ సబ్జెక్ట్ చేసినా ఏ ఇంగ్లీష్ సబ్జెక్ట్ రాసినా నాకు అన్నీ అర్థం కావాలని సుమా అని మొక్కు అని చెప్పినాను. అదేవిధంగా మొక్కున్నాడు. ఇప్పుడు ఇంగ్లీష్లో కానీ తెలుగులో కానీ బాగా మాట్లాడుతున్నాడు. ఇంకో అంటే మా అబ్బాయి అఫర్మేషన్ చేశానంట, సుమా నేను చదివే సబ్జెక్టులో నాకు ఏ డౌట్ వచ్చినా నేను భోజనం చేసిన వెంబడే నాకు మా టీచర్ గారు నాకు రెస్పాండ్ అయ్యి నాకు డౌట్ క్లియర్ చేసినందుకు కృతజ్ఞతలు సుమా అని చెప్పుకున్న తర్వాత అదే పనిగా చెప్పినట్టు ఐవర్దాకు పోయి సార్ ఇట్లా నేను విలేజ్ నుంచి వచ్చాను, నాకు సరిగ్గా అర్థం కాదు తెలుగు అంటే, బాబు నువ్వు టెన్షన్ పడొద్దు, 4:30 కాలేజీ వస్తారు, వచ్చి 1 గంట సేపు నాతో మీట్గా అంటే దినమో 1 గంట సేపు మా తోలుకొని క్లాస్ చెప్తున్నాడు. అలా అఫర్మేషన్ చేశాడు. అలా చాలా జరిగినాయి, చాలా విధంగా ఉంది. ఇప్పుడైతే చాలా బాగా ఉన్నాను. ఆ దయ మా గురువు గారిదే శతకోటి వందనాలు కృతజ్ఞతలు చెప్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ, కోటేశ్వరులకి, ధనవంతులకి, మరి మిలియనర్స్కి, మా గురువు గారి కుటుంబానికి నాకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్పుకొని సెలవు తీసుకుంటాను. క్లాస్ ఎలా ఉందంటే తింటే గాలి తినండి, లేదంటే విశ్వమని బాబు క్లాసే వినండి. థ్యాంక్ యూ. వచ్చినటువంటి అదృష్టవంతులకు, ధైర్యవంతులకు శతకోటి వందనములు. గురువు గారికి పాదాభివందనములు. నేను జనవరి 28వ తేదీ గురువు గారి వీడియో చూశాను. ఫిబ్రవరి 1వ తేదీ 7 సంవత్సరాల నుంచి ఆగిన పని ఫోన్ వచ్చింది. ఆ రోజు కోర్టు పని, 7 సంవత్సరాలు ఆగిన పని 3 రోజుల్లో నేను చూశాను గురువు గారి వీడియో. వెంటనే ఫోన్ వచ్చింది, స్టార్ట్ అయింది పని. వెరీ గుడ్, వెరీ గుడ్. ఈరోజు గురువుగారి క్లాసు విన్నాను, కానీ గురువుగారి క్లాసు ఒక నోట్బుక్ కానీ ఒక ల్యాప్టాప్ కానీ ఏది లేకుండా ఓన్లీ నోటితోని మొత్తం మనకు అందరికీ ఉదయం నుంచి సాయంత్రం వరకు చెప్పినందుకు చాలా చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. చిన్న కోటీశ్వర్లకు, ధనవంతులకు నా హృదయపూర్వక ఆకాంక్షలు. అలాగే గురువు గారికి నా పాదాభివందనాలు. థ్యాంక్ యూ. నేను డిసెంబర్ 17వ తారీఖున గురువుగారి వీడియో చూశాను. చూసిన తర్వాత ఒక వారం రోజులు నేను లైట్గా మెడిటేషన్ చేశాను. తెలియదు నాకు, కానీ అంటే ఎలా చేయాలి ఏంటి అన్నది. నాకు ఒక 15 days తర్వాత మా అమ్మగారు పింఛన్ రావాలి, అది 3 years దాకా ఆగిపోయింది. అది నా అకౌంట్ నెంబర్ ఇచ్చాను. నాకు 15 days తర్వాత ఫోన్ వచ్చింది బ్యాంక్ నుంచి, మీకు మీ అమ్మగారి అమౌంట్ 1,50,000 పడ్డదని. వెరీ గుడ్, వెరీ గుడ్. నేను గురువుగారిని కనెక్ట్ అవుదామని, అలాగే 2 months నాది ఇక్కడ కాదండి, నాది ఈస్ట్ గోదావరి
ఈస్ట్ గోదావరి అండి. ఓకే. భీమవరం తెలుసు కదా, తెలుసండి భీమవరం ఏరియా. అక్కడ నేను ఇక్కడ అనంతపురం లేడీస్ వర్క్ చేస్తాను, టైలరింగ్. ఓకే. ఇంకా సార్కి మొన్న ఫోన్ చేశాను అనమాట, 18వ తారీఖు క్లాస్ ఉందంటే రమ్మన్నారు. ఇంకా అలాగే వచ్చి కలిశాను అనమాట. క్లాస్ అయితే సూపర్ అండి, మనకి లైఫ్లో ఇలాంటి గురువుగారు దొరకరు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. అలాగే నాకు ఇదే మైక్ పట్టుకోవడం ఇదే ఫస్ట్, అందుకని ఏం మాట్లాడలేకపోతున్నాను. అందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు, గురుగారికి పాదాభివందనాలు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఇచ్చేసిన ధనవంతులు, కోటీశ్వరులు, మేధావులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ముందుగా నా ఆజన్మ గురువు తరతరాల నుండి యుగ యుగాల నుండి నన్ను ఆశీర్వదించి గొప్పగా నన్ను ఉన్నత స్థానానికి తీసుకురావడానికి ఈ జన్మలో కూడా నాకు గురువుగా వచ్చి డబ్బు, సంపద, ఐశ్వర్యం అనే సబ్జెక్టును నాకు, నా కుటుంబానికి ప్రసాదించిన విశ్వమణి బాబు గారికి హృదయపూర్వక పాదాభివందనములు, కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ముఖ్యంగా 28వ తేదీ, జనవరి 28వ తేదీ రోజు సార్ వీడియో చూసిన తర్వాత 4వ తేదీ కర్నూలు క్లాస్కి వెళ్ళాలని ట్రై చేసినాను. కర్నూలు క్లాస్కి పోవాలని గుత్తి వరకు బైక్ వేసుకొని పోయినాను. అయినా బస్ ఎక్కిన తర్వాత నేను సార్ గారి వీడియో వేరే వీడియో చూసినాను. అరే ఈరోజు కాదు కదా రేపు అనుకొని దిగేసిన. కానీ అప్పుడైనా కూడా నేను డిసప్పాయింట్ కాకుండా ఎట్టి పరిస్థితుల్లో ఇంకా ఏదో నా జీవితంలో అద్భుతం జరిగేది ఉంది కాబట్టి అనే ఆలోచనతో ఇంటికి వెళ్ళేసి ప్రశాంతంగా గురుగారికి ఫోన్ చేసినాను. ఫోన్ చేసిన తర్వాత నీకు ఇంకా నీ జీవితంలో చాలా చాలా అద్భుతాలు ఇంకా జరిగేది ఏదో ఉంది, అందుకే అట్లా జరిగింది అని గురువుగారు చెప్పినారు. తర్వాత మళ్ళీ మర్రి చెట్టు టెక్నిక్ చేసిన తర్వాత 3 రోజులు, ఫస్ట్ రోజు చేసిన రోజు సాయంత్రం 4 గంటలకే నాకు ఎలాగైనా ఏదో విధంగా అద్భుతంగా 50,000 రూపాయల డబ్బులు నా దగ్గరికి వచ్చి చేరినాయి. ఫస్ట్ ఆ 50,000 రూపాయల్లో 5,000 రూపాయలు విశ్వ కళ్యాణానికి ఉపయోగించుకున్నాను. ఉపయోగించుకున్న తర్వాత ఇంకా చాలా ప్రశాంతంగా గురుగారికి మళ్ళీ ఫోన్ చేసి విషయం మాట్లాడితే సరే నువ్వు 18 క్లాస్ ఉంది, వచ్చేసేయి నువ్వు తొందరగా అనంతపూర్కి ఖచ్చితంగా వస్తావు అని అన్నారు. ఓకే, అది అనుకున్న తర్వాత నిన్నటి సాయంత్రమే ఫోన్ చేసినాను గురుగారికి. ఫోన్ చేస్తే సార్ నమస్కారం సార్ అంటే మీ పేరంటే నారాయణ స్వామి అన్నాను. నారాయణ స్వామి అంటే భవిష్యత్తులో నువ్వు ముఖ్యమంత్రి అయ్యేంత యోగం ఉందయా నీకు, ఖచ్చితంగా నీకు అద్భుతాలు జరుగుతాయి నీ జీవితంలో అన్నారు. అన్న తర్వాత నాకు రాత్రంతా నా పిల్లలు నా 5 సంవత్సరాల కూతురు ఇంకా 4th క్లాస్ 2 పిల్లలు మాట్లాడినారు గురుగారితో. వాళ్ళకి కూడా గురుగారి ఆశీర్వాదాలు మనస్ఫూర్తిగా ఉన్నాయి. అంత ఇదిగా జరిగిన తర్వాత రాత్రంతా నాకు గురువుగారే ఇది కనపడడం, క్లాస్కి వచ్చినట్లు ఇదంతా అద్భుతాలు జరుగుతున్నాయి. ఇంత గొప్ప అద్భుతాన్ని నాకు ఎన్నో జన్మల నుండి ఆ మహానుభావుడు ఇప్పుడు మళ్ళా నా ముందుకు వచ్చినందుకు నా జీవితాన్ని అద్భుతాలుగా తరతరాల నుండి యుగ యుగాల వరకు నన్ను అద్భుతంగా కోటీశ్వరునిగా, ధనవంతునిగా, మహామేధావిగా తీర్చిదిద్దినందుకు ఆ మహానుభావునికి హృదయపూర్వకంగా 1,000,000 కోటి పాదాభివందనములు, కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. నేను సార్ నా పాదాభివందనములు గురుగారికి 1,000,000 కోటి వందనాలు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. నేను 3 నెలల్లో నా భార్యను ఏదో విధంగా బయట పంపించాను. అప్పటి నుండి 8వ నెల వరకు నేను ఏ ఫీల్డ్లో లేను. ఏదో ఒక ఫోన్ వస్తుంది, అదే బాధలోనే ఉన్నాను. ఇప్పటికీ అదే బాధ ఉంది. లాస్ట్కి 8వ నెలలో చెల్లు పగలగొట్టేశాను. చెల్లు పగలగొట్టేసినాక ఏంటిది అర్థం కాకుండా ఉంది. అప్పుడు గురుగారి కొత్త సెల్ తెచ్చుకున్నాను. గురుగారు ఒకటి లైన్లో వచ్చేసింది. ఎందుకు వస్తుంది ఇది అని ఆలోచన చేశాను బాగా. ఏం నీళ్ళు తాగితే డబ్బులు వస్తాయి, ఎక్కడ వస్తుంది ఆలోచన చేశాను. ఓహో ఇది ఒక పరిచయించాలని చెప్పి 30 రోజులు చేశాను. ఫలించాల 40 మళ్ళీ ఇంకొకటి 55 చేసినాడు. 55 చెప్పినప్పుడు అంత మైండ్లోకి వచ్చింది. అప్పుడు ఏం చెప్పాను, ఇంకా చూసుకుంటాను అందుకని అని చెప్పి ఒక లిస్ట్ రాసుకొని అద్దం మెరీన ముందర డైరీ చెప్పుకుంటూ వస్తున్నా.
సరే అని చెప్పి ఆలోచన చేస్తే 3 రోజుల తర్వాత నాకు ఫోన్ కాల్ వచ్చింది, నేను వస్తున్నాను అని. నా భార్య అంతకుముందు రానంది. ఇప్పుడు టెక్నిక్ మూడు రోజులకే నాకు చెప్తానే ఎక్కడలేని బాధ వచ్చేసింది. ఆమె నేను ఎక్కడో పోతున్నాను అంటుంది. నేను ఆలోచన చేశాను, ఎక్కడో పోవద్దు, నేను సాక్కుంటా సంపాదించుకుంటా. నేను ఆ బాధ ఇప్పటికీ పోలేదు. నేను సంపాదించుకున్నా ₹1,00,00,000 అంత సంపాదించినట్టు ఆస్తి ఉందో నా భార్య నేను సంపాదించుకొని ₹1,00,00,000 దగ్గర పెట్టుకున్నంత ఆనందంగా ఉన్నా నేను ఇప్పుడు. వెరీ గుడ్, వెరీ గుడ్. నా భార్య నా దగ్గర ఉన్నందుకు ₹1,00,00,000 నా హ్యాండ్లో ఉంది, అక్కడ పెట్టుకున్నాను చాలు. నాకు ఎందుకంటే నా గురువుగారు ఎప్పుడైతే చెప్పినాడో పదే నువ్వు ఆలోచించు, నువ్వు నీ దగ్గర ఉన్నట్లే ఆలోచించామన్నాడు. నా డ్రీమ్లోకి వెళ్ళిపోన్నాడు. పని చేస్తున్నా, నేను తినడానికి ₹5,000 పని చేస్తా, 5,000 పని చేసినా నా దగ్గర కూర్చోయే అని మాట్లాడుతున్నా. నేను నాకు అర్థం కావట్లేదు, ఎందుకు ఇదే గురువుగారి దగ్గరికి పోవాలా. నా భార్య ఎప్పుడు నా దగ్గరికి వచ్చిందో 3 రోజులు చెప్పిన, చూడు 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 చెల్లించిన. ఆమెకు బుర్రలే పని చేయలేదు. 4వ రోజు నేను చెప్పకనే చూసింది. సరే అని చెప్పి ఏంది ఇది అని అడిగింది. ఇది చూడు బాగా అర్థమై చేసుకో, తర్వాత చెప్పు అన్నాను. ఆమె ఏం చెప్పింది, సరే అయితే గురువుగారికి ఒకసారి కాల్ చేద్దామని కాల్ చేశాను. కాల్ చేస్తే మీరు క్లాస్కి వచ్చేయండి సార్ అన్నాడు. సరే సార్ అన్నాను. నా భార్య అన్నాను, ఏమన్నాను, లెక్క డబ్బులు లేవు అన్నాను. ఎక్కడో సరే బదులు తీసుకురా, లేకుంటే ఫైనాన్స్ తీసుకురా కడదాం. సరే అన్న, పోయాడికి వచ్చిన. నాకు అది ఫైనాన్స్ కట్టేదేం తెచ్చేదేం నిమిషాలు పట్టదు, లక్షలు తెచ్చి కట్టినాను. 1 నెలకు వచ్చి 3-4 లక్షల పని చేసుకున్నాను నేను. అటువంటివన్నీ దెబ్బతిన్నా. ఆ తర్వాత నాకు అర్థమైంది, ఇది ఫైనాన్స్ తేకూడదు, నేను సంపాదించే పోవాలా, నా గురి దగ్గరికి పోవాలా, పట్టుదల పట్టినాను. డబ్బు తీసుకుపోయినా దాంట్లో పెట్టేసింది డబ్బులు కూడా గుర్తులేదు. ఎంత 2,000 3,000 వేసినా అనుకున్నా. నిన్న తీస్తే 15,000 లెక్క ఉంది దాంట్లో, బీరువాలో 15,000 లెక్క ఉంది నాకు. అప్పుడు అనుకున్నా, నా గురువుగారు నాకు సాక్షాత్కారంగా ఉన్నాడు, ఇంకొకరి దగ్గర పోకూడదు, అప్పు చేయకూడదు, ఇంక వీటి నుంచి సంపాదనలోకి నేను దిగినాను, సంపాదిస్తాను. ఆ ధైర్యం కాన్ఫిడెన్స్తోనే నేను వచ్చాను ఈ రోజుకి. అందుకు ఆ విశ్వానికి చాలా చాలా కృతజ్ఞతలు, గురువుగారి కృతజ్ఞతలు. క్లాస్ సూపర్ అండి. క్లాస్ మాత్రం ఇటువంటి క్లాస్ ఎక్కడ వినలేదు, ఏ సబ్జెక్టులోనే వినలేదు నేను. ఈ క్లాస్కి వచ్చిన తర్వాత ఇప్పుడు బాగా అర్థమైంది. మరి ఆ క్లాస్ కూడా అటెండ్ అవుతాను నేను, ఇక్కడ అనంతపూర్లోనే అటెండ్ అవుతాను. దానికి నా గురువుగారికి వందనములు. అదృష్టవంతులకు, తెలివైన వారికి, అతిపెద్ద ధనవంతులకి నా హృదయపూర్వక నమస్కారములు. నా గురువు గారు అయినటువంటి విశ్వమణి బాబు గారి పాదాలకు శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నాను. నేను ఈ సబ్జెక్ట్లోకి రాకముందు ఒక సెక్యూరిటీ గార్డ్గా పనిచేస్తుండేవాడిని. ఈ సబ్జెక్ట్ నేర్చుకుంటున్న టైంలో అక్కడ సెక్యూరిటీగా చేసుకుంటూ అఫర్మేషన్ చేసుకుంటూ వచ్చిన. నేను ఎలాగైనా కానీ ఈ పని వదిలిపెట్టి నా పనికి నేను ఏదో మార్గాన్ని ఎంచుకోవాలి అని చేసుకుంటున్న సమయంలో నాకు నెట్వర్క్ మార్కెట్ అని ఒక వెస్టేజ్ కంపెనీ ద్వారా ఆఫర్ వచ్చింది. నేను దాంట్లో చేసుకుంటూ డెవలప్ అవుతున్నాను. ఈరోజు సార్ ఏ విధంగా చెప్తున్నాడో ఆ విధంగా టీం డెవలప్ చేసుకుంటూ వస్తున్నాను. ఈరోజు నేను మంత్లీ 22 లక్షల పైన 22 వరకు తీసుకుంటున్నాను. ఈ అవకాశం నాకు కల్పించినందుకు మా గురువు గారికి కృతజ్ఞత. కానీ నేను క్లాస్కి వచ్చినప్పుడు సార్ దగ్గరికి వచ్చినా నేను ఏం చెప్తాడో నాకేమో అని డౌట్తో వచ్చినా నేను. కానీ క్లాస్ నేర్చుకున్న తర్వాత నేను ఎప్పుడైతే బయటికి వెళ్ళి ఒక 5 రోజులు అబ్జర్వేషన్ చేసి నేర్చుకున్నానో అటు నుండి నా జీవితం స్టార్ట్ అయింది. నేను డెవలప్ అయినా, నా సక్సెస్ కనపడింది. నాకు ఈ అవకాశం నాకు కల్పించినందుకు గురువుగారికి కృతజ్ఞతలు. క్లాస్ మాత్రం చాలా సూపర్ అనిపించింది నాకైతే. నాతో పాటు ఇంకా ఎవరైనా ఇంకా 10 మంది కష్టాలు ఉన్నవారిని కానీ ఈ క్లాస్కు తీసుకురావాలనిపించింది నాకు. ధనవంతులకి, కోటీశ్వరులకి, మరి గురువుగారికి నా యొక్క పాదాభివందనాలు. గురువుగారి వీడియోలు నేను చాలా నెలలుగా చూస్తున్నాను. కానీ గురువుగారిది నాకు ఒకటే నచ్చింది, ఎప్పుడైతే నిన్ను నువ్వు నమ్ముకుంటావో అప్పుడే నువ్వు డెవలప్ అవుతావు, అప్పుడే నువ్వు అభివృద్ధికి వస్తావు అనే యొక్క ఆ సబ్జెక్టుతోనే నేను చాలా అట్రాక్ట్ అయినా. నేను ఎప్పుడు ఈ దేవుళ్ళని దెయ్యాలనేది నమ్మేవాడిని కాదు. సారు
కూడా అదే విధంగా ఇక్కడ దెయ్యం లేదు, పూజలు లేవు, ఏంటివి లేవు, దైవం లేదు, ఇది అంతా సైన్స్ అని చెప్పినాడు. కాబట్టి నేను ఈ సైన్స్ విధానానికి చాలా నేను అట్రాక్ట్ అయ్యాను. అదేవిధంగా నేను ఇప్పుడు సార్ గారు చెప్పినట్లుగా ఉదయమే 4 గంటలకు లేచి ఒక నెల నుంచి అప్రమేషన్ చేస్తున్నాను. మనకి ఏదైతే జరగాలనుకున్నామో అది జరగాలని అనుకుంటూ మా ఫ్రెండ్కి ఒక 10 లక్షలు లోన్ కావాలని మేనేజర్ దగ్గరికి పోయాం, నేను మా ఫ్రెండ్కి. అనుకున్న క్రమంలోనే మాకు వెళ్ళిన వెంటనే ఆ లోను 10 లక్షలు మీకు శాంక్షన్ చేస్తామండి అని చెప్పారు. వితిన్ 15 డేస్లో శాంక్షన్ చేశారు. మా ఫ్రెండ్ నాకు గిఫ్ట్గా 20,000 ఇచ్చాడు. మిగిలింది నేను నా అవసరానికి వాడుకొని ఈరోజు క్లాస్కి రావడం జరిగింది. అట్లా గురువుగారు చెప్పిన విధంగా ఏదైనా కానీ మనం అనుకునేది మనల్ని మనం నమ్ముకొని చేసుకోగలిగితే ఏ పనైనా జరుగుతూనే ఉద్దేశమే ఈ లా ఆఫ్ అట్రాక్షన్. లా ఆఫ్ అట్రాక్షన్ ఫస్ట్ టైం నేను రావడము, ఇదే మొదటిసారి రావడము. సార్ వీడియోలు హైదరాబాద్వి, విజయవాడవి, తర్వాత వైజాగ్ అన్నీ విన్నా. కానీ ఒక్కొరు ఒక విధంగా చెప్పడం వల్ల చాలా బాగా నాకు నచ్చింది సార్ గారు. ఇంకా వేరే వేరే గురువు గారులు చెప్పినవి కూడా విన్నాను, కానీ అవి ఎంత నాకు అట్రాక్షన్ కలగలే. సార్ గారు యొక్క మన గ్రామీణ ప్రాంతాల్లో మాట్లాడే మాటలు మాదిరిగా మాట్లాడే మనకి ఎంతో అట్రాక్షన్గా మా ఇంట్లో వాళ్ళకైతే మా భార్య, నువ్వు సార్ గారి మీటింగ్కే పోవాలా, వేరే వాళ్ళది ఏమొద్దు, సార్ గారి మీటింగ్కే, గురువు గారి మీటింగ్కే పోవాలని చాలా సార్లు చెప్పింది. దానికి మేము రావడం జరిగింది. మరి క్లాస్ గురించి చెప్తే మన సార్ బాగా జోకులేస్తూ పులి గిలు అనుకుంటూ మన వాళ్ళని నవ్విస్తూ కవ్విస్తూ ఈ యొక్క క్లాసుని ఎంతో అద్భుతంగా మనకు చెప్పినందుకు సార్ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ యొక్క కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ క్లాస్కి ఇచ్చేసినటువంటి అదృష్టవంతులకు, ధనవంతులకు, గురువు గారు విశ్వమణి బాబు గారికి నా హృదయపూర్వక నమస్కారం. నేను ఇది క్లాస్కి రావడం రెండోసారి. ఆగస్టు నెల నుంచి నేను మామూలు వీడియో చూస్తుండేవాడిని. నాకు కూడా నేను ఈ వీడియోల వల్ల చిన్న చిన్న అదృష్టాలను నేను తెచ్చుకొని నేను కొనసాగుతూ ఉన్నాను. ముఖ్యంగా ఇంకా సార్ చెప్పినట్లు ఈ మిర్రర్ వర్కులు ఇట్లాంటివన్నీ చేసుకునే దానికి కూడా మాకు ఇల్లు సరిగా అనుకూలంగా లేకపోవడం వల్ల కొన్ని నేను ఇబ్బందులు పడాల్సి వస్తుంది. కుటుంబ సభ్యులు ఎవరు దీనికి, నా భార్య పిల్లలు కూడా సహకారం లేదు. నాకైతే చాలా ఇష్టము, కనీసం రోజులో ఒక 2-3 వీడియోలన్నా చూస్తాను. సార్ అంటే నాకు చాలా ఇష్టము. నేను ముఖ్యంగా ఈ క్లాసు నేను దాదాపు 30 సంవత్సరాల నుంచి నేను రాజకీయంగా నేను కొనసాగుతున్నాను. మామూలుగా క్లాస్లో పెద్ద పెద్ద లెక్చరర్స్ అట్లా వాళ్ళు వస్తుంటారు, ఆర్థిక వాళ్ళు లెక్చరర్స్ కావచ్చు, ఏదన్నా బాగా చదివిండే వాళ్ళు. జాతీయ నాయకుల మీటింగులు కూడా నేను హైదరాబాద్లో కూడా విన్నాను. నేను పొద్దున 12 గంటల నుంచి 2 అవర్స్ 3 గంటలు అట్లా, మధ్యాహ్నం నుంచి ఒకరు, తర్వాత ఉదయం నుంచి మధ్యాహ్నం నుంచి సాయంత్రం రాత్రి 8 గంటల దాకా కూడా కూర్చొని వింటున్నాను. అట్లాంటి వాళ్ళు 8 గంటలు రాత్రికి అయ్యేటప్పటికి దాదాపు 2-3 మారుతూ ఉంటారు. ఉదయకాలం నుంచి ఇంతవరకు కూడా దాదాపు ఇంత సమయం తీసుకుని కూడా సార్లో ఎలాంటి సార్కు నిరుత్సాహం లేదు. ఎంత ఉత్సాహంగా మనకి ఇది కొనసాగిస్తున్నట్టు ఆయనలో ఉండే ఉత్సాహం నాకు చాలా మనందరికీ నచ్చింది. మనం కూడా ఆ విధంగా మనం ఉత్సాహంగా ఉంటే ఈ కార్యక్రమాలని మనము బాగా ఈ వీడియోలు చూస్తూ ఆయన చెప్పినటువంటి ఈ వీడియోల వల్ల, ఈ క్లాస్ వల్ల మనం కూడా బాగా అభివృద్ధి పొంది మనం కూడా బాగా మనకున్నటువంటి ఇబ్బందులు ఇరుకులను మనం
తొలగించుకోవాలని కోరుతున్నాను. ముఖ్యంగా నాకు కూడా మా కొడుకు కూడా ఒక ప్రైవేట్ జాబ్ చేస్తున్నాడు. ఆర్థిక ఇబ్బందుల్లో దాదాపు ఒక 20 లక్షల వరకు మాకు ఉన్నది. నాకున్నది 5 ఎకరాల పొలము. ఎలా బయటపడాలనేది ఒక బాధాకరమైన అది చాలా బాధపడుతున్నాను. మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఒక పాట పాడదామని సార్ను అనుమతిస్తే. వందే మాతరం వందే మాతరం వందే మాతరం వందే మాతరం వందే మాతర గీతం వరస మారుతున్నది. వందే మాతర గీతం వరస మారుతున్నది. తరం మారుతున్నది, ఆ స్వరం మారుతున్నది. తరం మారుతున్నది, ఆ స్వరం మారుతున్నది. వందే మాతరం వందే మాతరం. సుజల విమల కీర్తనలో సుఫలాశయ వర్తనలో సుజల విమల కీర్తనలో సుఫలాశయ వర్తనలో ఎక్కడ వేసిన గొంగళి ఎక్కడనే ఉన్నది. ఎక్కడ వేసిన గొంగళి ఎక్కడనే ఉన్నది. అక్కడనే ఉన్నది. తరం మారుతున్నది, ఆ స్వరం మారుతున్నది. వందే మాతరం వందే మాతరం. సస్యశ్యామల విభవస్తవ గీతాలాపనలో సస్యశ్యామల విభవస్తవ గీతాలాపనలో పైరు నోచుకొని బీళ్ళు నోళ్ళు తెరుస్తున్నవి. సుప్రజోష్ణ పులకిత సురచిరయామినలలోనా రంగు రంగు చీకట్ల గిరాకి పెరుగుతున్నది. గిరాకి పెరుగుతున్నది. తరం మారుతున్నది, ఆ స్వరం మారుతున్నది. వందే మాతరం వందే మాతరం. పుల్లకు స్మితా దుర్మదల వల్లికామ తల్లి కళకు పుల్లకు స్మితా దుర్మదల వల్లికామ తల్లి కళకు చిదిమి వేసిన వదలని చీడ అంటుతున్నది. సుహాస సంపదలకేమి సుమధుర భాషణలకేమి ముసి ముసి నవ్వుల మాటున విషం మరుగుతున్నది. ప్రజాసుఖమే తమ సుఖమని వరదానాలిస్తున్నా. ఎక్కడ వేసిన గొంగడి అక్కడనే ఉన్నది. అక్కడనే ఉన్నది. తరం మారుతున్నది, ఆ స్వరం మారుతున్నది. వందే మాతరం వందే మాతరం వందే మాతర గీతం వరస మారుతున్నది. తరం మారుతున్నది, ఆ స్వరం మారుతున్నది.